అన్నా డీఎంకే ఎమ్మెల్యేలను పుదుచ్చేరిలోని రిసార్ట్స్కి తరలించారు. ఏఎంకేకు సొంతంగా 47 మంది బలం ఉంది. ఇందులో ఎక్కువగా టీవీకేకి మద్దతు ఇవ్వాలనే ఉద్దేశంతో ఎమ్మెల్యేలకు రిసార్ట్కు తరలించారు. అన్నా డీఎంకేకు చెందిన 30 మంది ఎమ్మెల్యేలను పుదుచ్చేరి రిసార్ట్కు తరలించారు. స్టాలిన్ కూటమిలో ఉండే పార్టీలు మద్దతుకు ముందు రాకపోతే ఏఐఏడీఎంకేలోని వ్యతిరేక వర్గం ఎమ్మెల్యేలపై టీవీకే ఫోకస్ పెట్టాలని సూచిస్తోంది. అన్నా డీఎంకేలోని 2 వర్గాలు విడిపోయారు. ఎమ్మెల్యేలు టీవీకేకి మద్దతిద్దామని ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు చెబుతున్నారు. టీవీకేకి దూరంగా ఉందామని మరో వర్గం చెబుతోంది. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యేలను రిసార్ట్కు తరలించారు. అన్నా డీఎంకే ఎమ్మెల్యేలను పుదుచ్చేరిలోని రిసార్ట్కు తరలించారు. ఏఐఎంకేకు సొంతంగా 47 మంది బలం ఉంది. ఇందులో ఎక్కువగా టీవీకేకే మద్దతు ఇవ్వాలనే ఉద్దేశంతో ఎమ్మెల్యేలకు రిసార్ట్కు తరలించారు. రైట్, ఈ విషయంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి దినకర్ లైవ్లో అందిస్తారు. దినకర్, స్వాతి, నిన్న మధ్యాహ్నం నుంచి కీలకమైనటువంటి పరిణామాలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో అన్నా డీఎంకే చాలా జాగ్రత్త పడుతుంది. అన్నా డీఎంకే, పీఎంకే, తర్వాత బీజేపీతో పాటు కలిసినటువంటి చిన్న పార్టీలన్నీ కూడా కలిపి కూటమిగా ఉన్నాయి. అయితే అన్నా డీఎంకేకి సొంత బలం 47. ఈ 47 మంది ఎమ్మెల్యేలను కాపాడుకోవడం చాలా క్లిష్టతరంగా ఆ పార్టీకి మారింది. నిన్న దాదాపు 3 గంటల పాటు ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసుకున్నటువంటి అన్నా డీఎంకే పార్టీ దాంట్లో 2 వర్గాలుగా చీలిపోయినటువంటి పరిస్థితి. సీనియర్ నేత, మాజీ మంత్రి షణ్ముగం ఎవరైతే ఉన్నారో ఆ షణ్ముగం పార్టీలో ఉన్నటువంటి కొద్దిమంది ఎమ్మెల్యేలతో కలిపి అన్నా డీఎంకేకి టీవీకేకి మద్దతు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడనేటువంటి ఒక వార్తలు రావడంతో చాలా అలర్ట్ అయ్యారు. తర్వాత ఎడప్పాడి పళనిస్వామి ఆధ్వర్యంలో పార్టీ మీటింగ్ కూడా ఇదే కార్యాలయంలో, ప్రస్తుతం మన కెమెరామెన్ విశ్వపాల్ చూపిస్తున్నారు, అన్నా డీఎంకే కార్యాలయంలో నిన్న దాదాపు మీటింగ్ జరిగింది. ఆ మీటింగ్ జరిగిన తర్వాత వారు ఒక స్పష్టమైన నిర్ణయం తీసుకున్నారు. అన్నా డీఎంకేకి మద్దతు ఇచ్చేది లేదు. ఎందుకంటే మొదట కాంగ్రెస్తో కలవకుండా పూర్తిగా తమను సంప్రదించింటే ఖచ్చితంగా వారు మద్దతు ఇచ్చే దాని గురించి ఆలోచించేవారు, ఎలాంటి షరతులు లేకుండా. కానీ కాంగ్రెస్తో వెళ్ళిన తర్వాత ఈ రకమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటున్న నేపథ్యంలో అన్నా డీఎంకే మద్దతు ఇవ్వకూడదని నిర్ణయం తీసుకుంది. అయితే ఎమ్మెల్యేల్లో కొద్దిమంది 2గా చీలిపోయి, ఒకటి షణ్ముఖ వర్గం, మరొక తర్వాత ఎడప్పాడి పళనిస్వామి వర్గంగా విడిపోయినటువంటి నేపథ్యంలో మొత్తం అంతా కూడా అన్నా డీఎంకేలో ఎన్నడూ లేనటువంటి విధంగా తొలి సంక్షోభం నెలకొందని చెప్పవచ్చు. దాంతో చూస్తే దాదాపు 30 మంది ఎమ్మెల్యేలు అత్యధికంగా ఎవరైతే రిజార్ట్స్కి తరలించారో రాత్రి నిన్న సాయంత్రం 7 గంటల నుంచే రిజార్ట్స్కి తరలిస్తున్నటువంటి పరిస్థితి. వీరందరినీ కూడా పాండిచ్చేరిలో ఉన్నటువంటి అన్నా డీఎంకే పార్టీకి అనుసంధానంగా ఉన్నటువంటి రిజార్ట్స్కి తరలించారు. అక్కడ ముఖ్యంగా 30 మంది ఎమ్మెల్యేలు, మొత్తం 47 మంది ఉంటే 30 మంది ఎమ్మెల్యేలు, వీళ్ళల్లో అత్యధికంగా ఎక్కువగా టీవీకేకి మద్దతు ఇస్తామని చెప్తున్నటువంటి ఎమ్మెల్యేలే ఎక్కువగా ఉన్నారు. సో వారందరికీ కూడా చాలా జాగ్రత్త పడుతున్నటువంటి అంశం. ఎందుకంటే ఒకవేళ డీఎంకే పార్టీ కూటమిలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు వీసీకే, తర్వాత లెఫ్ట్ పార్టీలు, తర్వాత ఏదైతే ఎల్ఎంయూ ఉందో, ఐయుఎల్ఎంయూ ఉందో, ఇండియన్ ముస్లిం లీగ్ పార్టీ ఉందో, ఆ పార్టీలో ఒకవేళ మద్దతు ఇవ్వకపోతే ఖచ్చితంగా ఇంకా అన్నా డీఎంకేలో ఉన్నటువంటి ఫ్రాక్షన్ వర్గం మీద టీవీకే కాన్సన్ట్రేట్ చేస్తుందని చెప్పి వారికి సమాచారం ఉండడంతో పూర్తిగా ఏఐడీఎంకే ఎమ్మెల్యేలు అలర్ట్ అయ్యారు. అలర్ట్ అయిన వెంటనే మనకు దీనికి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలంతా కూడా చాలా జాగ్రత్త పడుతున్నారు. అయితే మరి కాసేపటి కిందట టీవీకే విజయ్ పూర్తి స్థాయిలో ఎమ్మెల్యేలతో సమావేశం కావాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారు. మరొకవైపు గవర్నర్ దగ్గరికి విజయ్ వస్తున్నాడని కూడా ప్రస్తుతం సమాచారం వచ్చింది. అక్కడ గవర్నర్ దగ్గరికి విజయ్ మళ్ళా ఏం కోరబోతున్నారు అన్నదే అక్కడ స్పష్టంగా మారుతున్నటువంటి నేపథ్యంలో అన్నా డీఎంకే ఎమ్మెల్యేల మద్దతు సీక్రెట్ గా ఉందా, ఆ జాబితా ఏమన్నా తీసుకుని వెళ్తున్నాడా అన్నది మాత్రం ఆశ్చర్యకరమైనటువంటి అంశంగా చూడాలి. ప్రస్తుతానికైతే అన్నా డీఎంకే పార్టీ కార్యాలయం వద్ద మనం ఉన్నాము. కీలకమైనటువంటి సమావేశం నిన్న ముగిసిన తర్వాత ఎమ్మెల్యేలందరినీ కూడా తరలించిన తర్వాత ఏదైనా పార్టీకి సంబంధించినటువంటి సమీక్షా సమావేశాలు ఉంటే ఇక్కడికి రావాలని చెప్పి ఎమ్మెల్యేలకి పూర్తిగా గైడ్ లైన్స్ వెళ్లినటువంటి నేపథ్యంలో అన్నా డీఎంకే కార్యాలయంలో ఉన్నటువంటి ఆఫీస్ కార్యవర్గం ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా ఎమ్మెల్యేలు ఎవరిని ఇక్కడికి రావద్దు, వచ్చినా కానీ మీరు ఎడప్పాడి పళనిస్వామి దగ్గరికి వెళ్ళమని చెప్తున్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతం అన్నా డీఎంకే ఎమ్మెల్యేలను కాపాడుకోవడం ఆ పార్టీకి చాలా క్లిష్టతరంగా మారిందని చెప్పుకోవచ్చు. ఎన్నడూ లేని విధంగా ఒకవైపు జయలలిత ఉన్నారు, మరొకవైపు ఎంజీఆర్ ఉన్నారు. వారి సాక్షిగా మాత్రం అన్నా డీఎంకే పార్టీ ఎమ్మెల్యేలు 2గా చీల్తారా లేదా అన్నది ఇప్పుడు తమిళనాడులో జరుగుతున్నటువంటి చర్చ. మరి దీనికి సంబంధించి మరికొద్ది గంటల్లో స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే విజయ్ గవర్నర్ కలవడానికి వెళ్తున్నట్టుగా మనకు సమాచారం. ఒకవేళ విజయ్కి మద్దతు ఇస్తున్నట్టు అన్నా డీఎంకేలోని ఫ్రాక్షన్ వర్గం ఎవరైనా ఒకవేళ జాబితా ఇస్తే ఆ జాబితాలో వాళ్ళు ఉంటే ఖచ్చితంగా అన్నా డీఎంకేలో కూడా పూర్తి స్థాయిలో చీలికొచ్చే అవకాశం ఉందని కూడా మనకు అందుతున్నటువంటి సమాచారం. రైట్. థ్యాంక్ యూ దినకర్. థ్యాంక్స్ ఫర్ ద లైవ్ డీటెయిల్స్.